అందరూ టీబీ వచ్చిందని అంటారు. టీబీ అంటే మనకు ట్యూబర్కులోసిస్ అంటే దాంట్లో ఈ టీబీ అనేది దేనివల్ల వస్తుందంటే మీ అందరు విద్యార్థులు కాబట్టి పల్మనరీ అంటే టీబీ వచ్చేదాన్ని బట్టి మనం అది లంగ్ టీబీనా, బోన్ టీబీనా, బ్రెయిన్ టీబీనా, ఇంకో టీబీనా, అట్లా రకరకాలుగా మన బాడీలో దయచేసి విద్యార్థులు కొంచెం సైలెంట్గా ఉండాలమ్మా. అక్కడ బిస్కెట్ల దగ్గర తర్వాత చాలా ఎక్సలెంట్ స్పీకర్స్ ఉన్నారు. బావరాజ్ ఒక బ్యాక్సిల్లై అంటే ఒక బ్యాక్టీరియా అండి. బ్యాసిల్లై అనేది ఇప్పుడు కాదు ఎప్పుడో కనిపెట్టారు. 1882లో జర్మన్ డాక్టర్ గారు ఒక ఆయన రాబర్ట్ కాక్స్ అన్న ఆయన ఈ బ్యాక్టీరియాని కనిపెట్టాడు. సో దీన్ని అప్పట్లో 1700, 1800s వైట్ ప్లేగ్ అనేవాళ్ళు. సో ఇది మరి అప్పట్లో చాలా మంది దీనికి సరైన ట్రీట్మెంట్ లేక చాలా మంది చనిపోయేవాళ్ళు. సో ఇది చాలా కంటాజియస్ డిసీజ్, హైలీ ఇన్ఫెక్షన్స్ డిసీజ్. అంటే కుటుంబంలో ఎవరికన్నా యాక్టివ్ ట్యూబర్కులోసిస్ ఉంటే వాళ్ళు తగ్గినా తుమ్మినా ఏదైనా చేసినా వాళ్ళతో కలిసి ఉన్నా కానీ ఈ వ్యాధి అనేది ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో కుటుంబంలో, అంటే ఇమ్యూనిటీ తక్కువ అంటే ఎవరన్నా ఆ కుటుంబంలో ప్రెగ్నెంట్ మదర్స్ కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ, ఇలాంటి ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని, క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి హెచ్ఐవి ఉన్న వాళ్ళు, ముఖ్యంగా హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతాయి. సో దీన్ని అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అవగాహన అనేది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం జస్ట్ మనకి తుమ్ము వచ్చింది, మనకు తుమ్మడం వల్ల ఆ గాలిలో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఈ డ్రాప్లెట్స్ అనేది ఉంటాయి. సో మనం తుమ్మటం ఎలా తుమ్మాలి అంటే ఏదన్నా కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడం కానీ, హ్యాండ్ అడ్డం పెట్టుకోవడం కానీ, ఇలాంటివి లేకపోతే చేతులు అడ్డం పెట్టుకున్న చేతి హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోవాలి. ఇలాంటి అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది మెయిన్ కంటామినేషన్ కాబట్టి ఒకరి నుండి ఒకరికి వస్తుంది కాబట్టి ఇది చాలా కంటాజియస్, అంటే ఒకరి నుండి ఒకరికి వచ్చేస్తాం. సో ఇలాంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకని టీబీ గురించి మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. ఎందుకంటే టీబీ మన శరీరంలో అన్ని భాగాలకు వచ్చేస్తుంది. బ్రెయిన్కి వస్తుంది, బోన్కి వస్తుంది, జాయింట్కి వస్తుంది, మరి మెరింజెస్కి వస్తుంది, అలాగే లంగ్కి వస్తుంది, అన్నిటికీ కిడ్నీకి వస్తుంది, అన్నిటికీ వస్తుంది. కాబట్టి ఇది అన్ని సిస్టమ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి బోన్కి ఈ టీబీకి మనం అందరం అవగాహన కల్పించుకుంటే మాత్రం ప్రివెన్షన్ అనేది చాలా ఈజీ. అంటే మనకి ఎప్పుడుగా ప్రైమరీ ఆస్పెక్ట్లో ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనం అసలు ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ఏ పద్ధతులు తీసుకోవాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఇది అందరికి మీకు తెలిసిన దాన్ని అందరికి చెప్పాలి. అంటే ఈ బ్యాక్టీరియా ఒకసారి వచ్చిన తర్వాత దీనికి దీర్ఘకాలిక చికిత్స అంటారు. అంటే మనకి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఒక వారం 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుని మనం ఆపేసేస్తాం. కానీ దీనికి అలా కాదు, 6 నెలలని 12 నెలలని ఇలా సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దీనికి మరి గవర్నమెంట్ తరఫున ఏమైనా ఉందంటే పూర్తిగా ఉచితంగా టెస్టులు చేస్తున్నారు. గవర్నమెంట్లో ఉచితంగా 6 నెలల మందులు ఇస్తున్నారు. ఉచితంగా వాళ్ళకి కొంత డైట్ అంటే న్యూట్రిషియస్ డైట్ అనేది సప్లై చేస్తున్నారు. ఉచితంగా టెస్టులు చేస్తున్నారు. ప్రతి పిఎస్సిలో ఈ స్ఫోటం పరీక్ష అని, ఎక్స్రే పరీక్ష అని ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మరి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే టీబీకి ట్రీట్మెంట్ ఎంత అవసరమో ఆహారం కూడా అంతే తీసుకోవాలి. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళలో సరైన న్యూట్రిషన్ లేకపోవడం, మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు కానీ, లేకపోతే ఏదన్నా క్యాన్సర్స్ ఉన్న పిల్లలు కానీ, హెచ్ఐవి ఉన్న పిల్లలు, వీళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లలకు, అలాంటి వాళ్ళకు ఇది ఈజీగా అటాక్ అవుతుంది. కాబట్టి అందరూ దీని మీద అవేర్నెస్ కనుక్కుని మన ఇంట్లో ఎవరన్నా టీబీ పేషెంట్ ఉంటే వాళ్ళకి అందరికి వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళు ఎలా స్ఫోటంని డిస్పోజ్ చేయాలి, ఎలా తగ్గాలి, ఎలా తుమ్మాలి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. మనం హ్యాండ్ వాష్ ప్రాక్టీస్ అనేది మనం తెలుసుకోవాలి. సో దీన్ని కనుక మనం ఖచ్చితంగా మందులు వేసుకుంటూ మంచి ఆహారం తీసుకున్నట్టయితే 100% టీబీ అనేది క్యూరబుల్ డిసీజ్. సో మనకి దానికి మంచి మందులు ఉన్నాయి. గవర్నమెంట్ మీరు సంవత్సరం వాడండి, 6 నెలలు వాడండి, అన్ని ఇప్పుడు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉచితంగా మందులు ఇస్తున్నారు. మామూలుగా అయితే ఇదివరకు టీబీకి మందులు వాడాలంటే బయటకు కొనాలంటే చాలా వ్యయమయ్యేది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అదేం కాకుండా ఉచితంగా గవర్నమెంట్లో టెస్టులు చేస్తున్నారు. సో ఉచితంగా మందులు ఇస్తున్నారు, మీకు సరిపడా మందులు ఇస్తున్నారు. ఏదైనా ఆపరేషన్స్ కావాలంటే ఆపరేషన్స్ కూడా గవర్నమెంట్లో ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి టీబీ గురించి ప్రతి వాళ్ళు అవగాహన కలిగి ఉండాలి. అసలు ఎలా వస్తుంది, ఎలా రాదు అన్నదాన్ని మనం చేసుకుని మంచి అలవాట్లు ఉంటే, అంటే మనం మంచి అలవాట్లు అంటే ఇప్పుడు మనం చూస్తాం ఎవరైతే క్రానిక్ ఆల్కలైట్స్, తర్వాత హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారు, స్మోకర్స్ ఉంటారు, ఇలాంటి వాళ్ళన్నింటిలో ఈజీగా టీబీ అటాక్ సరిగా ఆహారం తీసుకుని వాళ్ళలో. సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మరి ఈ